నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మన రోజువారీ జీవితంలో మన జీవన శైలి ఏ విధంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం? మొదట 9ంటికి అంటే 8 గంటల లోపల భోంచేసి 9 గంటల నుంచి 10 లోపలగా నిద్రపోతే మనం ఉదయాన్నే 5 నుంచి 6 గంటలకు ఖచ్చితంగా లేస్తాం. ఫస్ట్ ఆ జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలి. దాంట్లోనే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మొదలు పెడతాం. ఇప్పుడు పల్లెటూరులో పశువులు ఉన్నాయి, వ్యవసాయం ఉంది. ఉదయాన్నే 5ంటికి ఎట్టి పరిస్థితుల్లో లేయాల్సిందే, వాళ్ళ అవసరాలు అట్టటి. కాబట్టి వాళ్ళు సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నారు. ఈరోజు సిటీ లైఫ్ 10, 11, 12 దాకా మేలుకొని 9, 10 దాకా నిద్రపోవడం. వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ ఏర్పడుతున్నాయి ఎక్కువ. కిడ్నీలో స్టోన్స్, గాల్ బ్లాడర్లో స్టోన్స్. దానికి మూలం ఇది. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే లేస్తే ఆ గాలి కూడా మనకి ఫ్రెష్గా అన్నీ ప్రశాంతంగా ఉంటాయి. చెట్లు చేమలు వదిలే ఆక్సిజన్ తీసుకున్న తర్వాత అది ఒక మంచి మెడిసిన్ లాగా మనం ఊహించుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మనం తీసుకునేవాళ్ళం అవుతాం. లేకపోతే ఉదయాన్నే పాత రోజుల్లో సద్దన్నం తినేవాళ్ళు. ఆ సద్దన్నం అనేది ఏంటంటే మనకి గ్యాస్ట్రైటిస్ రాకుండా ఆ లివర్ని బాగా ఇంపాక్ట్ చేసి జీర్ణశక్తిని పెంచుద్ది. ఇప్పుడు దాన్ని వదిలేసి ఎంతసేపటికి ఇడ్లీ, దోశ, ఈ మసాలా ఏదో ఒకటి తీసుకొని ఉన్న ఆరోగ్యాన్ని పోయేదానివల్ల మనకున్న లివరు డ్యామేజ్ అవ్వడం, తెలియకుండానే ఫ్యాట్ పెరిగిపోవడం, ఇవన్నీ కూడా రావడానికి ఇదొక పెద్ద మూలసూత్రం. రాత్రిలో అన్నంలో పోసిన నీళ్ళతో ఉదయాన్నే గాన సద్దన్నం తినగలిగితే వాళ్ళకి చాలా వరకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది రాకుండా ఉంటుంది. ఫస్ట్ మనం చేయాల్సింది అది. ఇప్పుడు సద్దన్నం అంటే రోజు తినలేం కదా సార్. సో సద్దన్నమే కాకుండా ఇంకేదైనా బ్రేక్ఫాస్ట్ రీప్లేస్ చేయొచ్చా? ఇప్పుడు కొత్తగా వస్తున్నాయండి కొర్రలు, తైదులు, సజ్జలు. వాటితో జ్యూస్ కాసుకొని అంటే రాగి మాల్ట్ లాగా కాసుకొని తాగడం కూడా మంచి ఆరోగ్యకరం. ఒకరోజు సద్దన్నం తినొచ్చు, ఒకరోజు రాగి మాల్ట్, ఒకరోజు సజ్జలు వేసుకోవచ్చు. ఈ విధంగా తీసుకునే దానివల్ల మనకి తామర గింజలు, అట్లాగే దూలగుండని ఇదొక విత్తనం ఉంది. ఈ ఆరోగ్యంతో ఆరోగ్యాన్ని ఇస్తూ మంచి బలాన్ని కూడా చేకూరుస్తుంది. నీరసం లేకుండా మనం తీసుకునే ఆహారం ఇప్పుడు చాలా వరకు ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు కాబట్టి తక్కువ తీసుకుంటున్నాం. 12 గంటలకే ఇప్పుడు 8 గంటల లోపల తిన్నవాడు 12 గంటలకు తినకపోతే నిలబడ్డాల. అట్టోళ్ళకి కొంత యాడ్ చేసుకొని తీసుకున్నారంటే కొంచెం స్టెబిలిటీగా ఉంటారు. సో సార్, మీరు ఈ ఏజ్లో కూడా ఇంత ఆరోగ్యంగా ఉన్నారు కదా, దానికి రహస్యం ఏంటంటారు? రహస్యం ఏం లేదండి. ఇప్పుడు నేను చెప్పిన సూత్రాలు పాటిస్తే ఉదయాన్నే 5 నుంచి 6 లోపల కంపల్సరీగా లేయాల. ఒక 10 నిమిషాలన్నా కూర్చొని ధ్యానం చేసుకుంటే అంటే మన ఎన్నుపూస కరెక్ట్ అయినప్పుడు మనకి ఒక ఈ సప్తధాతువులు అవి కూడా చక్రాలు యాక్టివిటీ అవుతాయి. చక్కగా కూర్చొని ధ్యానం చేసుకున్నప్పుడు అది పెద్ద మెడిసిన్ అది. దాన్ని కూడా ప్రతి ఒక్కరూ కనీసం 10 నిమిషాలు, కొంతమంది గంటలు చేసేవాళ్ళు ఉన్నారు, అది వేరు. ప్రతి ఒక్కరూ కనీసం 5 నిమిషాలు 10 నిమిషాలన్నా నిద్ర లేయడంతో కొంచెం ధ్యానం చేసుకోగలిగితే మనకి మోడీ గారు యోగా నేర్పించున్నారు. ప్రతి ఒక్కరు దాన్ని ఫాలో అయితే చాలా మంచిదని చెప్పని నా అభిప్రాయం. అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ అండి.